ఇక బులెటిన్ అప్డేట్ చూస్తే తమిళ నటుడు డీఎంకే వ్యవస్థాపకుడు కెప్టెన్ విజయకాంత్ కన్నుమూశారు. ఈ మేరకు డీఎంకే పార్టీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. విజయకాంత్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇక దానికి తోడు తాజాగా కరోనా సోకడంతో ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆయనకు కరోనా వచ్చింది. 2020 సెప్టెంబర్లో కరోనా పాజిటివ్ రావడంతో చెన్నైలోని ఎంఐఓటీ దవాఖానాలో చికిత్స తీసుకున్నారు. గత నెల 18న తీవ్రమైన అనారోగ్య సమస్యలతో అదే దవాఖానాలో ఆయన చేరారు. చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడడంతో డిసెంబర్ 11న డిశ్చార్జ్ అయ్యారు. తమిళ నటుడు డీఎంకే వ్యవస్థాపకుడు కెప్టెన్ విజయకాంత్ కన్నుమూశారు. ఈ మేరకు డీఎంకే పార్టీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. విజయకాంత్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దానికి తోడు తాజాగా కరోనా సోకడంతో ఆయన పరిస్థితి విషమించింది. ఆసుపత్రిలో చేర్పించి వెంటిలేటర్పై చికిత్స అందించారు. అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆయనకు కరోనా వచ్చింది. 2020 సెప్టెంబర్లో కరోనా పాజిటివ్ రావడంతో చెన్నైలోని ఎంఐఓటీ దవాఖానాలో చికిత్స తీసుకున్నారు. గత నెల 18న తీవ్రమైన అనారోగ్య సమస్యలతో అదే దవాఖానాలో ఆయన చేరారు. చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడడంతో డిసెంబర్ 11న డిశ్చార్జ్ అయ్యారు. తమిళ నటుడు డీఎంకే వ్యవస్థాపకుడు కెప్టెన్ విజయకాంత్ కన్నుమూశారు. ఈ మేరకు డీఎండీకే పార్టీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. విజయకాంత్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, తమిళ నటుడు డీఎండీకే వ్యవస్థాపకుడు కెప్టెన్ విజయకాంత్ కన్నుమూశారు.
ఇక ఈ మేరకు డీఎండీకే పార్టీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. విజయకాంత్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దానికి తోడు తాజాగా కరోనా సోకడంతో ఆయన పరిస్థితి విషమించింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి విజయకాంత్ కొద్దిసేపటి క్రితమే చనిపోయినట్టు కూడా డిఎండికే ఏదైతే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. 2005 సెప్టెంబర్ 14న డిఎండికే స్థాపించినటువంటి విజయకాంత్ అటు 2006లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా చెన్నైలోని కొద్ది రోజులుగా కూడా తను ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. డిఎంకే అధినేత నటుడు విజయకాంత్ కూడా ఎన్నో సినిమాలు చేసినటువంటి ప్రజల్ని మెప్పించినటువంటి హీరోగా మనం చెప్పవచ్చు. ప్రజా అభిమానాన్ని చూరగొన్నటువంటి వ్యక్తిగా కూడా మనం చెప్పవచ్చు. అటు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో పాటుగా కరోనా కూడా సోకినటువంటి వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గత కొద్ది రోజులుగా చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ అతని వయసు 70 సంవత్సరాలుగా ఉంది. అటు ఏదైతే శ్వాసకోశ సమస్యలే కావచ్చు, దాంతో పాటుగా కరోనా సోకడంతో చెన్నైలోని ఏదైతే మియట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు డిఎండికే ఏదైతే పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. 1952 ఆగస్టులో జన్మించినటువంటి విజయకాంత్ చనిపోవడం అటు తీరని లోతుగా కూడా ఏదైతే చెన్నై వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాను. డిఎండికే వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాను. ఆయన అభిమానులు ఇప్పటికే ఆసుపత్రి వద్ద కూడా పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మమత. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. తమిళ నటుడు డిఎండికే అధినేత కెప్టెన్ విజయకాంత్ కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యలతో చెన్నైలోని మియోట్ దవాఖానాలో చేరారు. పరీక్షల్లో ఆయనకు కోవిడ్ నిర్ధారణ అయింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేషన్పై ఉంచి చికిత్స అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో విజయకాంత్ తుది శ్వాస విడిచారు. ఈ మేరకు తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రకటించారు. గతంలో కూడా ఆయనకు కరోనా వచ్చింది. 2020 సెప్టెంబర్లో కరోనా పాజిటివ్ రావడంతో చెన్నైలోని ఎంఐఓటీ దవాఖానాలో చికిత్స తీసుకున్నారు. గత నెల 18న తీవ్రమైన అనారోగ్య సమస్యలతో అదే దవాఖానాలో ఆయన చేరారు. చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడడంతో డిసెంబర్ 11న డిశ్చార్జ్ అయ్యారు. తమిళ నటుడు డిఎండికే అధినేత కెప్టెన్ విజయకాంత్ కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యలతో చెన్నైలోని మియోట్ దవాఖానాలో చేరారు. పరీక్షల్లో ఆయనకు కోవిడ్ నిర్ధారణ అయింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉండడంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో విజయకాంత్ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రకటించారు. గతంలో కూడా ఆయనకు కరోనా వచ్చింది. 2020 సెప్టెంబర్లో కరోనా పాజిటివ్ రావడంతో చెన్నైలోని ఎంఐఓటీ దవాఖానాలో చికిత్స తీసుకున్నారు. గత నెల 18న తీవ్రమైన అనారోగ్య సమస్యలతో అదే దవాఖానాలో ఆయన చేరారు. చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడడంతో ఈ నెల 11న డిశ్చార్జ్ అయ్యారు.
ఇక మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి గునా నుంచి ఆరోన్ వెళ్తున్న బస్ ఎదురుగా వస్తున్న డంపర్ను ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగి 12 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. బాధితులను స్థానిక హాస్పిటల్కు తరలించారు పోలీసులు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. ఈ దుర్ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 4 లక్షలు, క్షతగాత్రులకు 50,000 పరిహారం ప్రకటించారు. ఇక ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. అంతకంతకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు దట్టంగా వ్యాపించడంతో పగలు కూడా రాత్రిని తలపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 50 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించనంతగా మంచు కమ్మేసింది. గాలి నాణ్యత కూడా దారుణంగా పడిపోయింది. పొగమంచుతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీకి రావాల్సిన విమానాలను దారి మళ్లిస్తున్నారు. అయితే ఈ నెల 31 వరకు చలి తీవ్రత ఇలాగే ఉంటుందన్న ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఎముకల కొరికే చలికి ఉత్తర భారతం వణికిపోతోంది. జమ్మూ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లను మంచు ముంచెత్తడంతో దాని ప్రభావం ఇతర రాష్ట్రాలపై పడింది. పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో చలి తీవ్రత పెరిగింది. పటియాలా, అమృత్సర్, లక్నో, ప్రయాగ్రాజ్ నగరాల రహదారులను మంచు కమ్మేసింది. ముందున్న వాహనాలు కూడా కనిపించకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు జనం. మరోవైపు కొన్ని రోజుల పాటు పొగమంచు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఖమ్మం జిల్లాను పొగమంచు కమ్మేసింది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరగడంతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. ప్రజలు చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. పెరుగుతున్న చలితో జనం, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చిన్నపిల్లలు, వృద్ధులు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. మరో 2 రోజులు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పల్లె పట్టణాన్ని పడిశం పట్టి పీడిస్తోంది. జ్వరం, జలుబు, దగ్గుతో జనం బాధపడుతున్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ఇదంతా సాధారణమేనని వైద్య నిపుణులు అంటున్నారు. పిల్లలకు తీవ్ర జ్వరం, ఆయాసం, ఆడుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటేనే వెంటనే దవాఖానాకు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో పల్లె పట్నం తేడా లేకుండా ప్రతి ఇంట్లో కనీసం ఒక్కసారైనా జలుబు దగ్గుతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలను పడిశం పట్టి పీడిస్తున్నది. మరోవైపు కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో వచ్చింది సాధారణ బలిబేనా కాదా అనే అనుమానం చాలా మందిలో మెదులుతున్నది. అయితే ప్రజలు అలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు జ్వరం, జలుబు, దగ్గు వంటివి సాధారణమేనని వైద్య నిపుణులు అంటున్నారు. ఇలాంటి లక్షణాలతో దవాఖానాలకు వస్తున్న వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉన్నా సీజనల్ జ్వరాల మాదిరిగా లేదని స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్లోని నీలోఫర్ దవాఖానాలో సెప్టెంబర్, అక్టోబర్ సమయంలో జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలతో ఇంట్లో ఇన్పేషెంట్లుగా చేరే పిల్లల సంఖ్య రోజు 300 నుంచి 400 వరకు ఉండేదని, ఇప్పుడు 80 నుండి 100 వరకు మధ్య నమోదవుతున్నదని దవాఖానా సూపరింటెండెంట్ ఉషారాణి తెలిపారు. ఇప్పుడు జలుబు, దగ్గుతో రోజు 250 మంది పిల్లలు ఓపీకి వస్తున్నారని, సీజనల్ వ్యాధితో పోల్చితే పేరితే ఇది తక్కువేనని పేర్కొన్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఐదేళ్లలోపు వయసున్న పిల్లల్లో జలుబు, దగ్గు కారణంగా జ్వరం కూడా రావచ్చు. 2-3 రోజులకు మించి జ్వరం ఉంటే దవాఖానాకు తీసుకెళ్లాలి. జలుబు, దగ్గు తగ్గడానికి వారం రోజుల వరకు సమయం పడుతుంది. అతిగా దగ్గు, జలుబు మందులు వాడొద్దు. కొందరు పిల్లల్లో రాత్రులు ఎక్కువగా దగ్గుతుండడం సాధారణమే. వైరస్ కారణంగా వారి ముక్కులో ఉత్పత్తి అయ్యే తెమడ రాత్రి పడుకున్న సమయంలో గొంతు వరకు వచ్చి చేరి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి దగ్గు ఎక్కువగా వస్తుంది. భుజాలు, తల కింద తలగడ వంటివి పెడితే ఉపశమనం కలుగుతుంది. నెబిలైజర్లు వంటివి ఖచ్చితంగా వైద్యుడి సలహా మేరకే వినియోగించాలి. ఆస్తమా ఉన్న పిల్లలకు ఇష్టానుసారం నెబిలైజర్లు వాడితే మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. జలుబు, దగ్గు లక్షణాలు ఉన్న పిల్లలను బడికి, జనం ఎక్కువగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లకపోవడం మంచిది. జలుబు, దగ్గుతో బాధపడే పిల్లలకు ఎక్కువగా నీళ్లు, ద్రవాహారం ఇవ్వాలి. దగ్గు తీవ్రంగా ఉన్న పిల్లల కోసం వైద్యశాలల్లో రెస్పిరేటరీ ఓపీ నిర్వహిస్తున్నామని నీలోఫరి వైద్యులు తెలిపారు. అనుమానిత లక్షణాలు ఉన్న పిల్లలకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. జలుబు, దగ్గుతో బాధపడే పిల్లలకు వైద్యులు సూచించిన మేరకే మందులు వాడాలి. ఎక్కువగా యాంటీబయాటిక్స్, దగ్గుకు నీళ్లను మించిన అవసరం లేదు. ఎక్కువగా ద్రవాహారం తీసుకోవాలి. ఆడుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే దవాఖానకు తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. 5 గ్యారంటీలకు ప్రజాపాలనలో భాగంగా జనవరి 6 వరకు గ్రామ సభల్లో దరఖాస్తులు తీసుకుంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. 100 దరఖాస్తులకు కౌంటర్ను ఏర్పాటు చేసినట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. అయితే రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే గ్యారంటీలకు అప్లై చేసుకునేందుకు అర్హులని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం అమలు చేయనున్న 5 గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నది. గురువారం నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనున్నది. ఇందుకు సంబంధించి అధికారులు ఆయా గ్రామాల్లో ప్రత్యేక కౌంటర్లతో పాటు ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రేషన్ కార్డు కలిగి ఉన్న వారు మాత్రమే గ్యారంటీలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా రైతు బంధు, ఆసరా పథకంలో ఇప్పటికే లబ్ధి పొందుతున్న రైతులు, వృద్ధులు తదితరులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, ఎవరైతే లబ్ధి పొందడం లేదో వాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్యారంటీల దరఖాస్తు ఫారాన్ని బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం దరఖాస్తు ఫారాలను జిల్లాలకు చేరవేశారు. చాలా వరకు ఆయా గ్రామాల్లోని కాంగ్రెస్ నేతలు దరఖాస్తు ఫారాల్ని జిరాక్స్ తీయించి ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల అధికారులు పంచుతున్నారు. వాట్సాప్లో దరఖాస్తు ఫారం సర్క్యులేట్ కావడంతో ఎవరికి వారు జిరాక్స్ తీసుకుంటున్నారు. దరఖాస్తు ఎలా చేయాలి, ఎవరెవరు చేయాలనే దానిపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దరఖాస్తు ఫారాలు నింపేందుకు అంగన్వాడీలు, ఇతర ఉద్యోగుల సహకారాన్ని కూడా తీసుకుంటున్నారు.
ఏ గ్రామంలో ఎప్పుడు దరఖాస్తులు తీసుకుంటున్నారనే సమాచారాన్ని ఇప్పటికే ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులకు అధికారులు సమాచారం ఇచ్చారు. 3626 మున్సిపల్ వార్డులతో కలిపి మొత్తం 16,395 ప్రదేశాల్లో ప్రజాపాలన సదస్సులు నిర్వహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 3,717 అధికార బృందాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. సీఎం విడుదల చేసిన ప్రజాపాలన దరఖాస్తు ఫారాలు అన్ని గ్రామాల్లో విస్తృతంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు. బుధవారం రాత్రి ఆమె కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాపాలన కార్యక్రమ పర్యవేక్షణకు అన్ని ఉమ్మడి జిల్లాలకు సీనియర్ అధికారులను నియమించామని తెలిపారు. గ్రామ సభలు ఉదయం 8 గంటలకే ప్రారంభించాలని సూచించారు. మహిళలకు, పురుషులకు వేర్వేరు క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, ప్రతి 100 దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ చొప్పున పెట్టాలని ఆదేశించారు. ఇక 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగానికి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రజలెవరూ బిల్లులు కట్టొద్దని ఎమ్మెల్సీ కవిత సూచించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ప్రకటనే కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులకే పథకాలు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని కవిత విమర్శించారు. కొత్త కార్డులు జారీ చేసిన తర్వాత పథకాలను వర్తింపజేస్తే అందరికీ పెద్ద ఎత్తున లాభం జరుగుతుందన్నారు. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్న కవిత దానికి ఎందుకు దరఖాస్తులు స్వీకరించడం లేదని ప్రజల్లో చర్చ జరుగుతోందని చెప్పారు. ఇక కొత్త రేషన్ కార్డుల అంశాన్ని పార్లమెంట్ ఎన్నికల వరకు లాగుతారా అని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. దరఖాస్తులపై కాలయాపన చేసే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి బుద్ధి మారలేదని ఆరోపించారు. సచివాలయాన్ని పార్టీ కార్యాలయంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు కుక్కతో ఒక గుండ్రాయి గడితే చక్కగా కాదు అని చెప్పని ఒక సామెత ఉన్నది. ఆ సామెత ఇవాళ గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుంది. దెర్ ఇస్ అ సేయింగ్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్, ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని. తన స్వతహా నైజాన్ని, తనకు అలవాటైనటువంటి ఒక వైఖరిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని కూడా ఇవాళ అటువంటి యొక్క వైఖరిని ప్రదర్శించడం అనేటువంటిది బాధ కలిగించినట్టు అంశం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకుండా ఒక ముఠా నాయకుడిగా మాట్లాడినట్టుగా అనిపించింది. గడీల పాలన అంటూ గత ప్రభుత్వం మీద ఏడుపే తప్ప గ్యారంటీలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఈ సీఎంకు ఉన్నట్టుగా కనబడలేదు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు ఎన్నో పథకాలు తెచ్చినారు. విజయవంతంగా అనేక పథకాలను అమలు చేసినారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగింది. కానీ ఇవాళ ప్రజాపాలన పేరు మీద కొత్తగా దరఖాస్తులు చేయాలని చెప్పని ప్రజల నుండి కోరడం ఏదైతే ఉందో ఇది కేవలం టైం పాస్ కోసం మాత్రమే. మన తెలంగాణలో తెలుగులో సామెత ఉన్నది, రెడ్డొచ్చే ఆట మొదలయ్యని చెప్పని. ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవాళ మీరు ప్రకటించినటువంటి ఒక 6 గ్యారంటీస్లో ఆర్ 13 గ్యారంటీస్, 6 గ్యారంటీల లోపల ఉన్న 13 వాగ్దానాల్లో ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి. దాని విషయాలు కూడా నేను ముందుకు వస్తాను. ఇది రెడ్ వచ్చే ఆట మొదలై అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇవాళ అప్లికేషన్స్ తీసుకుంటారు, జనవరి 6 వరకు అప్లికేషన్స్ తీసుకుంటారట. దాని తర్వాత స్క్రూటనైజ్ చేయాలా. స్క్రూటనైజ్ చేసిన తర్వాత ఈ ఒకే లబ్ధిదారుకు ఎన్ని పథకాలు అమల్లో ఉన్నాయి ఇవన్నీ చూస్తారు. చూసిన తర్వాత రేషన్ కార్డులు ఉన్నదెవరికి, రేషన్ కార్డు లేనిదెవరికి, మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు దీన్ని తాత్సారం చేసి, ఇక చూసినరా పార్లమెంట్ ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయే వరకు కూడా తాత్సారం చేస్తారా అని చెప్పని అనుమానం కలుగుతుంది. ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు మా యొక్క అనుమానాన్ని నివృత్తి చేయాలా అని చెప్పని నేను కోరుతా ఉన్నాం. ఓన్లీ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కే మేము స్కీమ్స్ అమలు చేస్తాం అనుకున్నట్టయితే వై ఇస్ దట్ యూ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్ డ్యూరింగ్ ఎలక్షన్స్? మీరు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, లేకపోతే ఇంకా మీ స్టార్ క్యాంపెయినర్లు కానీ ఎవరు కూడా ఎందుకు కేవలం వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కే ఇస్తామని చెప్పని ఎందుకు చెప్పలే? ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేవలం వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కే ఇస్తామని చెప్పని మెలికబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరూ కూడా మీ యొక్క పథకాలకు లబ్ధిదారులే అయినట్టయితే, ఎలిజిబుల్ అయినట్టయితే వై ఇస్ దట్ యు ఆర్ సీకింగ్ అప్లికేషన్స్ అగైన్ ఫ్రమ్ దెమ్? మరి వీటిని అమలు చేయడానికి వైట్ రేషన్ కార్డు ఆల్రెడీ ఉన్న వాళ్ళకైనా అమలు చేయొచ్చు కదా.
ఎందుకు అప్లికేషన్ల పేరు మీద మీరు తిరకాసు పెడతా ఉన్నారు అని చెప్పని ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దీనికి సమాధానం చెప్పాలా ముఖ్యమంత్రి గారు అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇకపోతే బాధ కలిగించే అంశం ఏంటంటే అసెంబ్లీలో శ్వేతపత్రాలు ప్రవేశపెట్టినరు, అవాసు పాలైనరు. ఆఖరికి మళ్ళీ ఢిల్లీకి పోయి కూడా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కూడా ఇవే మాటలు మాట్లాడి తెలంగాణ పరువును ప్రతిష్టను ఢిల్లీ నడివీధుల్లో కూడా దిగజార్చేటట్టు ప్రయత్నం చేసినారు. దీనిపై తప్పనిసరిగా ఇటువంటి ఒక వ్యవహార శైలిని మీరు మార్చుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మీ మాటలకు చేతలకు పొంతన లేదు. మీరు డిసెంబర్ 9 నాడు 15,000 రూపాయలు ఇస్తాన్నారు. 10,000 తీసుకోకండి, నేను 15,000 రూపాయలు ఇస్తా. ఒకవేళ మీరు 10,000 రూపాయలు వాళ్ళు తీసుకుంటే కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 5,000 రూపాయలు ఇస్తా అని చెప్పిన పెద్ద మనిషి నువ్వు ఇంతవరకు దానిపై ముచ్చటెందుకు మాట్లాడతలేవు? రైతు బంధు ఇవ్వమంటే అప్లికేషన్ అడుగుతున్నాను. ఇది దగా అని చెప్పని అనిపిస్తూ ఉంది. ఇది మోసం. రేపు పొద్దుగాల మీరు 15,000 ఇవ్వాల్సి వస్తుంది, చచ్చుకుంటూ ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వకపోతే మీ మెడలపైన స్వారీ చేస్తారు. తెలంగాణ సమాజం రైతాంగం ఊకోదు. కానీ వై ఇస్ డాడ్జింగ్? జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేస్తామన్నారు, మెగా డిఎస్సి డిక్లేర్ చేస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఇవన్నీ కూడా ఫస్ట్ క్యాబినెట్ సంబంధించినటువంటి అనౌన్స్మెంట్స్. 20 రోజులు అయిపోయింది, దానిపైన చర్చ లేదు. నిరుద్యోగ భృతి గురించి అయితే 4,000 రూపాయలు మేము అనలేదని చెప్పని అసెంబ్లీ సాక్షిగా దాటవేతకు దోర్పడికి పాల్పడినారు. యూత్ డిక్లరేషన్లో చెప్పిండ్రు, ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. అయినప్పటికీ కూడా దాటవేత ధోరణికి పాల్పడ్డారు. ఇకపోతే కరెంటు బిల్లే కట్టకన్నాడు పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉంటూ. మీరు కరెంటు బిల్లు కట్టొద్దు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు బిల్లు అంతా మాఫీ చేస్తా అని చెప్పని, ఇవాళ పరిస్థితి ఏందా అని చెప్పని నమ్మి కరెంటు బిల్లు కట్టకుండా ఓటేసినటువంటి ఒక పేద ప్రజలు ఇవాళ వాళ్ళ ఇళ్లలోకి వచ్చి ఫీజులు బీక్కపోయేటువంటి ఒక పరిస్థితి ఇవాళ పల్లెల్లో కనబడతా ఉంది, పట్టణాల్లో కనబడతా ఉంది. ఇది మోసం కాదా? ఇది తప్పు కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మేనేజ్మెంట్ కోటా అని చెప్పని మాట్లాడుతున్నారు. మీది పేమెంట్ కోటా సార్. ఎట్లా చెప్పిండ్రు గారు కేటీఆర్ గారు బడ చెప్పిండ్రు, మీది పేమెంట్ కోటా. ఈ మాట మేము అనలా. ఇవాళకి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీలో పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కొచ్చుకున్నారు అని చెప్పని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు. దాన్ని ఇంతవరకు ఆయన విడ్డ్రా చేసుకోలే, ఖండించాలా. మీ సహచర మంత్రివర్గ సభ్యుడు, మీ మాజీ పీసీసీ అధ్యక్షుడు వి హనుమంతరావు గారు కూడా చెప్పిండ్రు మీరు సీట్లు కొనుక్కొచ్చుకున్నారని చెప్పని. మీరు వచ్చేసి మేనేజ్మెంట్ కోటా అని మాట్లాడతారు, మీది పేమెంట్ కోటా అనేటువంటి ఒక సంగతిని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇది ఒక జర్నలిస్ట్ను, 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీని, నా దృష్టిలో వాళ్ళు సోషల్ వారియర్స్, సోషల్ సోల్జర్స్. వాళ్ళని పట్టుకొని నువ్వు రారా పోరా నాయన అని చెప్పని నువ్వు ఎట్లా అరే నాయన ఎట్లా మాట్లాడతారు, అరే పోరా ఎట్లా కొడతారు మీరు? ఇది మీ హోదాకు తగ్గదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. సైనిక్ స్కూల్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ తిప్పికొట్టారు. ఆనాడు వరంగల్కు కేటాయించిన సైనిక్ స్కూల్కు కేంద్రం అనేక కొర్రీలు పెట్టిందని వినోద్ కుమార్ తెలిపారు. సైనిక్ స్కూల్ బిల్డింగ్ల దగ్గర నుంచి చాక్పీస్ వరకు అన్ని ఖర్చులు రాష్ట్రమే భరించాలని షరతులు పెట్టిందని గుర్తు చేశారు వినోద్ కుమార్. సైనిక్ స్కూల్ ఇచ్చిన దాన్ని, వరంగల్లో పెట్టిన దాన్ని అర్ధాంతరంగా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందని వాళ్ళ ముఖ్యమంత్రిని అడగలేదు. ఆ సైనిక్ స్కూల్ మాకు ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్లో కోరుకొండ సైనిక్ స్కూల్, చిత్తూరులో ఇంకో సైనిక్ స్కూల్ ఉంది, మా పిల్లలు చదువుకోవాలి అని చెప్పి ఆ వినోద్ కుమారే లెటర్ పెట్టి వచ్చిన దాన్ని అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు మనకు సైనిక్ స్కూల్ లేదు. సైనిక్ స్కూల్ నిన్న మీరు అడిగినరు, ఇచ్చినండి. సైనిక్ స్కూల్ ఇచ్చిండ్రు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వరంగల్ భూసేకరణ చేస్తాము, కానీ వాళ్ళలో ఒక కొండి పెట్టిండ్రు. దాన్ని ఏం కొండి పెట్టిండ్రు? బిల్డింగ్లు మీరే కట్టాలి, ల్యాండ్ మీరే ఇవ్వాలి అంటే పర్వాలేదని చెప్పినాం మన రాష్ట్ర ప్రభుత్వం. కానీ నిత్యం జరిగేటువంటి ఖర్చు కూడా మనమే భరించాలని చెప్పిండ్రు. అంటే టీచర్ల జీతాలు మనమే ఇవ్వాలి, ప్రిన్సిపాల్ జీతాలు మనమే ఇవ్వాలి, మొత్తం ఇస్తే మేము నడుపుతామన్నారు. ఇంకా వాళ్ళు పెట్టేదేంది సైనిక్ స్కూల్ అని అక్కడ ఆగింది. మరి మీరు నిర్ణయం తీసుకోండి, ఏ నిర్ణయం తీసుకుంటారు. అదే ఆంధ్రప్రదేశ్లో మరి వెనకట కోరుకొండలో ఉండే, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళ జిల్లాకు పట్టుకపోయారు. అంతకంటే ముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళ జిల్లాకు పట్టుకపోయారు. మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భరించాలని చెప్పి మేము లేఖ రాసినాం. సైనిక్ స్కూల్ వరంగల్లో భూసేకరణ మొత్తం పక్క పెట్టినాం, తీసుకొచ్చినాం. కానీ ఆ కొండి పెట్టిరు, మొత్తం మీరే భరించాలి. సరే ల్యాండ్ ఇస్తాం, బిల్డింగ్స్ కూడా కట్టిస్తాను, కానీ నిత్యము రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటారు. చాక్ పీస్ల కాంచేలి, డస్టర్ కానించేలి, టీచరు జీతాల కానించేలి, మొత్తం మీరే భరిస్తే మేము ఇస్తామన్నారు. మనకు లేవా? వాళ్ళు పెట్టేది గురుకుల పాఠశాల మనం మొత్తం నడుపుతున్నాం. మీరు పెట్టాలి, మీరు సైనిక్ స్కూల్ మీరు నడపాలని చెప్పి
మరి ఆ సమస్య అక్కడ లిఖితపూర్వకంగా లేఖలు రాసి ఉన్నది. మీరు కొత్తగా అడగవలసిన అవసరం లేదు. సైనిక్ స్కూల్ ఆల్రెడీ ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. ఆనాటి డిఫెన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఉన్నప్పుడు మేమందరం వెళ్ళి కలిసినాం. అంతకన్నా ముందు అరుణ్ జైట్లీ గారు ఉన్నారు, అప్పుడు కలిసినాం. కేసీఆర్ అంటే నమ్మకం, బీఆర్ఎస్ అంటే విశ్వాసం అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, నైతిక విలువలకు కట్టుబడి ఉండాలన్నారు. మెదక్లో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మెదక్లో పద్మా దేవేందర్ రెడ్డి ఓటమి చెందడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ వాళ్ళు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపెట్టాలని కార్యకర్తలకు హరీష్ రావు సూచించారు. తెలంగాణ తెచ్చినోళ్ళం మనం, తెచ్చిన తెలంగాణను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయిన వాళ్ళమే మనం. నిజం కాదా ఇది? ఇలా జిల్లాకు మెడికల్ కాలేజ్ తెచ్చినాం మనం, ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు పెట్టినాం, ఎన్ని దవాఖానాలు కట్టినాం, ఎన్ని చెరువులు బాగా చేసినాం, ఎన్ని కాలువలు బాగా చేసినాం, ఎంత అద్భుతమైన కలెక్టరేట్ భవనాలు కట్టినాం, ఎన్ని గ్రామాలకు రోడ్లు వేసినాం, ఎన్ని తండాలలో రోడ్లు వేసినాం, గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేసినాం, ఇంటింటికి మంచినీళ్లు పెట్టినాం, కోతలు లేకుండా ఉచిత కరెంట్ ఇచ్చినాం. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. ప్రజలు గమనిస్తారు. ఇంత మంచి కార్యక్రమాలు చేసినాం కనుక తప్పకుండా ప్రజలు గమనిస్తారు. ఇలా వాళ్ళు కొన్ని గోబల్స్ ప్రచారం చేసినారు, నమ్మొచ్చు. కానీ రేపు నిజాలు బయటకు వస్తాయి. ఏది న్యాయమో ప్రజలకు అర్థమవుతుంది. ఆ రోజు మళ్ళీ మన మంచి రోజులు వస్తాయి మన కోసం. సరే, తప్పకుండా మీ సూచనలను పార్టీ దృష్టికి తీసుకుపోతా, కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోతా, వాటిని ఇంకా సవరించుకొని రాబోయే రోజుల్లో ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మంచిగా ముందుకు పోదాం. ఏదన్నా జరగచ్చు, వాళ్ళ గోబల్స్ ప్రచారం కానీ ఒకటో రెండో మన నిర్ణయాలు కావచ్చు. వాటిని సవరించుకుందాం, తప్పులను సవరించుకుందాం, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు పోదాం. సో వాళ్ళ సంగతి కూడా తెలుస్తుంది కదా. ఓ 470 420 హామీలు ఇచ్చారు, అంతే కదా. ఆ 412 హామీలు అమలు అవుతాయా? ఎంతవరకు అవుతాయి? మరి ఎన్ని రోజుల్లో చేస్తారు? మనం కూడా రోజు మాట్లాడతాం కదా. వదులుదాం ఓ 50 రోజులు 100 రోజులు, కానీ తొందర ఏమున్నది. అయినాక షురూ చేద్దాం. ఇక అప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడదాం. అది ప్రపంచమంతా ఆగమైంది, మన దేశమంతా ఆగమైంది, అన్ని రాష్ట్రాలు ఆగమైంది. అలా మనం కూడా కొంత దెబ్బతిన్నాం కరోనా వల్ల. ఏదైనా మనం ప్రజల కోసం నిలబడదాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఆపద వచ్చినా మీ చేతుల గల సాయం చేయండి. ప్రభుత్వం ఎక్కడన్నా చేయకపోతే, ప్రభుత్వం నుంచి ఇబ్బంది ఉంటే పార్టీ దృష్టికి తీసుకురండి. మేము తప్పకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూసుకుందాం. ఇది నా దృష్టిలో ఒక చిన్న స్పీడ్ బ్రేకర్. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ కేసీఆర్ గారు వచ్చినాక దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఉట్టిగొచ్చినది. సంవత్సరానికి 12,000 కోట్లు విద్యుత్ శాఖకు రైతుల పక్షాన మనం డబ్బులు కట్టినాం. రైతులకు నాణ్యమైన ఉచిత కరెంటును మన కేసీఆర్ గారు ఇచ్చారు. గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా పడింది. జనవరి 6, 7 తేదీల్లో ఈ ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. అయితే ఇప్పటికే 2 సార్లు వాయిదా పడ్డ గ్రూప్ 2 పరీక్షను టీఎస్పీఎస్సీ మరోసారి వాయిదా వేసింది. త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు 3 సభ్యులు రాజీనామా చేయడంతో పరీక్ష నిర్వహణ కష్టంగా మారింది. దీంతో గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ కీలకం. ఏ కాలేజీలో చేరితే బెటర్, ఏ కోర్సు తీసుకుంటే మంచిదని 8, 9 తరగతుల నుంచే తల్లిదండ్రులు, విద్యార్థులు మదన పడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ బలహీనతే కార్పొరేట్ కాలేజీలకు దందాగా మారింది. 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ రాకముందే పలు కాలేజీలు ఇంటర్ అడ్మిషన్లు పూర్తయ్యాయంటూ డిమాండ్ చేస్తున్నాయి. సీట్లను బ్లాక్ చేస్తూ అందిన కాడికి సొమ్ము చేసుకుంటున్నాయి. 10వ తరగతి పరీక్షల షెడ్యూలే రాలేదు, పరీక్షలు నిర్వహించనే లేదు. కానీ పలు కాలేజీల్లో ఇప్పటికే 2024-25 ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు పూర్తయ్యాయి. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్లోని కార్పొరేట్ కాలేజీల్లోనే ఈ పరిస్థితి నెలకొన్నది. కాలేజీలు సీట్లు అయిపోతున్నాయంటూ కృత్రిమ డిమాండ్ సృష్టించి సొమ్ము చేసుకుంటున్నాయి. అడ్వాన్స్డ్ బుకింగ్ పేరుతో సీట్లను బ్లాక్ చేస్తున్నారు. ఇప్పుడైతే రాయితీలు ఇస్తాం, ఆ తర్వాత ఫీజులు పెరుగుతాయంటూ తల్లిదండ్రుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కొంచెం ఆలస్యంగా వచ్చిన వారి నుంచి భారీగా ఫీజులు గుంజుతున్నాయి.
ఈ కృత్రిమ పోటీతో తల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు. మంచి కాలేజీల్లో సీట్లు దొరకవేమోనన్న ఆందోళనలో తల్లిదండ్రులు కాలేజీల వెంట పరుగులు పెడుతున్నారు. ఇంటర్ బోర్డు అధికారులు ఈ దందాను అరికట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. వాస్తవానికి 10వ తరగతి పరీక్షలు ముగిసి ఫలితాలు వెల్లడించిన తర్వాత ఇంటర్ బోర్డు ప్రవేశాల నోటిఫికేషన్ను జారీ చేస్తుంది. అప్పుడు ఫస్ట్ ఇయర్ కోర్సుల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. కానీ ఇది పేరుకు మాత్రమే జరిగే తంతు. కానీ కార్పొరేట్ కాలేజీలు ముందుగానే అడ్మిషన్లు పూర్తి చేసుకుంటున్నాయి. కానీ ఇంటర్ విద్య అధికారుల పర్యవేక్షణ లోపం కాలేజీలను అదుపు చేసే పరిస్థితి లేకపోవడంతో ఇలా జరుగుతున్నదని తల్లిదండ్రులు చెప్పుకొస్తున్నారు. అయితే ఈ అక్రమ దందాకు ఆన్లైన్ అడ్మిషన్లే పరిష్కారమన్న వాదనలున్నాయి. ఇప్పటికే దోస్తు ద్వారా డిగ్రీ కోర్సుల్లో ఆన్లైన్ అడ్మిషన్లను విజయవంతంగా చేపడుతున్నారు. ఎంసెట్ సహా అనేక వృత్తి విద్యా కోర్సుల్లో సీట్ల భర్తీని ఆన్లైన్ ద్వారానే నిర్వహిస్తున్నారు. ఏపీలో ఆన్లైన్ అడ్మిషన్లు చేపట్టేందుకు ఇంటర్ బోర్డు అధికారులు ప్రయత్నాలు సాగించారు. మన దగ్గర కూడా ఇదే తరహాలో ఆన్లైన్ అడ్మిషన్లు చేపట్టడం ద్వారా దందాను అరికట్టి అధిక ఫీజు వసూళ్లను అదుపు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సొంత గడ్డపై దక్షిణాఫ్రికా దూకుడు పెంచి ఆడింది. భారత్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో రెండో రోజు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. భారత్ను 245 పరుగులకే పరిమితం చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. భారత్పై 11 పరుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. సౌత్ ఆఫ్రికాలో తొలి టెస్టు సిరీస్ గెలవాలన్న టీమిండియా ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. సెంచురియన్లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో దక్షిణాఫ్రికా రెండో రోజు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భారత్ను 245 పరుగులకే పరిమితం చేసిన దక్షిణాఫ్రికా రెండో రోజు ఆ స్కోర్ను అధిగమించడంతో పాటు 11 పరుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. తన కెరీర్లో చివరి టెస్టు సిరీస్ ఆడుతున్న సఫారీ మాజీ సారథి డీన్ ఎల్గర్ అజేయ శతకంతో చెలరేగాడు. 211 బంతుల్లో 140 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అతనికి తోడుగా తొలి టెస్టు ఆడుతున్న డేవిడ్ బెడ్డింగ్హామ్ అర్ధ సెంచరీతో రాణించాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 66 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులకు ఆలౌట్ అయింది. 8 వికెట్లకు 208 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా దూకుడుగా ఆడింది. మరి ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఆఖరిలో వేగంగా పరుగులు చేశాడు. కేవలం 8.4 ఓవర్లలో చివరి 2 వికెట్లను కోల్పోయిన భారత్ 37 పరుగులు చేసింది. అందులో కేఎల్ రాహులే 31 రన్స్ సాధించడం విశేషం. సహచరులు విఫలమైన చోట కేఎల్ రాహుల్ సెంచరీతో రాణించాడు. ప్రతికూల వాతావరణంలో సఫారీ బౌలర్లకు ఎదురొడ్డి కీలక పరుగులు సాధించాడు. కోర్జ బౌలింగ్ లో కళ్లు చెదిరే 6 కొట్టిన రాహుల్ సెంచురియన్లో 2వ సెంచరీ సాధించిన భారత ఆటగాడిగా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన సఫారీలు ఓపెనర్ మార్క్రమ్ వికెట్ త్వరగా కోల్పోయినా తర్వాత పుంజుకున్నారు. టోనీ డి జోర్జీ రెండో వికెట్ కు 93 పరుగులు జోడించిన ఎల్గర్ అతడు అవుటైన భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. 140 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న అతను ఆ తర్వాత కూడా అదే దూకుడును కొనసాగించాడు. అతడికి డేవిడ్ బెడ్డింగ్హామ్ చక్కని సహకారం లభించింది. టీ బ్రేక్ తర్వాత అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న బెడ్డింగ్హామ్ ను సిరాజ్ బౌల్డ్ చేయడంతో 131 పరుగుల 4వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే వికెట్ కీమర్ కైల్ వెరియన్ను ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేయడంతో సఫారీలు 5వ వికెట్ కోల్పోయారు. బుమ్రా సిరాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా 11 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.